ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య సమైక్య చైర్మన్ రమేష్ బాబు. కాలేజీలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అడిగితే విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశిస్తారా అంటూ మండిపడ్డారు. రేపటిలోగా 900 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే రేపటి నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రమేష్ బాబు. నవంబర్ 10వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతోటి హైదరాబాద్లో నిరసన తెలియజేస్తామన్నారు. నిరసన అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ఇండ్లు ముట్టడిస్తామని స్పష్టం చేశారు రమేష్ బాబు. లోపల మీరు డబ్బు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఒకవేళ కనుక ఇవ్వకపోతే మీరు అట్లీస్ట్ ఈ ఫస్ట్ వరకైనా ఇవ్వండి. ఫస్ట్ నుంచి కనుక ఇవ్వకపోతే మాత్రం థర్డ్ నుంచి మాత్రం మేము కళాశాలలు బంద్ చేస్తామని చెప్పేసి మేము నిర్ణయించి ప్రభుత్వానికి అది చెప్పాం. ప్రభుత్వం ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పైపెచ్చు ఒక బెదిరింపు ధోరణిలో విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ అని చెప్పేసి మా మీద ఒక జీవో తీసేది. వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా కళాశాలకు కనుక డబ్బు ఇవ్వకపోతే కళాశాలలో ఉన్న అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి మేము సాలరీస్ ఇవ్వలేము. కాబట్టి ఆ ఇవ్వలేని పరిస్థితులలో కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఇతరత్ర వారందరూ కూడా మాకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని థర్డ్ నుంచి నిరవధికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలు రాష్ట్రంలో నిరవధికంగా మూతపడతాయని చెప్పేసి ఇందు మూలంగా మీకు చెప్పడం జరుగుతుంది. బంద్ చేయడమే కాదు, బంద్ జరిగిన రోజులు ఏదైతే యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా కళాశాలలు ఆ ఎగ్జామినేషన్స్ అన్నిటినీ కన్సర్న్డ్ యూనివర్సిటీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. అవన్నీ పోస్ట్పోన్ చేయమని చెప్పేసి 6వ తారీఖు నవంబర్ రోజున 1,00,000 నుంచి 1,50,000 మంది అందరూ సిబ్బంది, కళాశాలల సిబ్బంది అంతా కూడా హైదరాబాద్కు వచ్చేసి ఆ మీటింగ్ను అటెండ్ చేసే విధంగా మేము కళాశాలలు అందరూ కూడా వర్క్ చేస్తున్నాము. నవంబర్ 10th ఆర్ నవంబర్ 11th హైదరాబాద్లో 10 లక్షల మందితోని స్టూడెంట్స్ మీటింగ్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. లోకల్గా ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్యేస్ల ఇళ్ళని ముట్టడి చేయడము, ఆఫీసర్స్ ఇల్లు ముట్టడి చేయడము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి రిప్రజెంటేషన్ ఇవ్వడము, అత్యంత దీనస్థితిలో ఉన్నటువంటి ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టర్ను ప్రభుత్వం ఎలా కాపాడుతుందో మేము ప్రభుత్వాన్ని ఇన్ని కార్యక్రమాల ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. 3వ తేదీ నుండి ఈ రాష్ట్రంలోని పోస్ట్ మ్యాట్రిక్ అన్ని విద్యా సంస్థలన్నీ కూడా నిరవధికంగా మేము బంద్ పాటించబోతా ఉన్నాం. ప్రభుత్వం యొక్క బాధ్యతను ప్రెస్ మీట్ పెట్టి లేకుండా ఉద్యమం నడిపి బంద్ పాటించి గుర్తు చేయాల్సిన అవసరం వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత, మీరు అలొకేట్ చేసినటువంటి బడ్జెట్లో సుమారుగా 24,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తారు ప్రతి సంవత్సరం, కొద్దిగా అటు ఇటు వేరియేషన్తో. కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికి ఏ మాత్రంగా కూడా